నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు అగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30:9-10 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 9th వెనస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని యొక్క సన్నిధిని విడుదల చేస్తున్నా. నీ అవసరాలన్నీ దేవుడు తీర్చి నేను ప్రొటెక్ట్ చేసి నీ కృపా కాపుదలు ఇచ్చి దీవెన దయచేయనుగాక, శత్రు బారిని తప్పించునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు నీ చేతి పనులన్నింటినీ దీవిస్తానని చెప్తున్నాడు. నీ గర్భఫల విషయాల్లో, నీ పశువుల విషయాల్లో, నీ భూమి పంట విషయాల్లో నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేస్తాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరంగా దేవుడు అభివృద్ధిని దేవుడికి దయచేయనుగాక. ఆశ్చర్యకరంగా దేవుడు నీకు తోడయండి, అన్నిటినీ వర్ధిల్ల చేసి, అన్నిటినీ ఆశీర్వదించి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. నీ చేతి పనులన్నిటిలో, నీ జాబులో, నీ వృత్తి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, భూమి విషయాల్లో, అన్నిటి సొంత ఇంటి విషయాల్లో, కన్స్ట్రక్షన్ విషయాల్లో, అన్నిట్లో దేవుడు తోడయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు తోడయండి, నేను వర్ధిల్ల చేసి అన్నిట్లో సఫలమైనట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ దీవెన దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అలాగే బయట క్రిస్టియానిటీ విషయాలలో అగైనెస్ట్గా సైతాన్ ఎంతో రెచ్చిపోతున్నాడు. వాడి బారి నుంచి దేవుని బిడ్డలు, దైవజనందరూ తప్పించబడాలి అన్నదే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాట ఒక మణిపూర్ చేయాలని అపవాదిగాడు కుట్ర. మనం ప్రార్థిస్తే శత్రు యొక్క పన్నాగాలన్నీ చెదరగొట్టబడతాయి. ప్రార్థించండి, ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేసి శత్రు బారి నుంచి దేవుడు తన బిడ్డల్ని అందరూ రక్షించుకునుగాక. ఆమేన్. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు నీ దీవెన మాకు దయచేయండి. యెహోవా నీ చేతి పన్నిట్లన్నిట్లో నిన్ను దీవించును. నీ గర్భఫల విషయం దీవిస్తాడన్నావు. నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయాల్లో అన్నిట్లో మేలుగునట్లు నీకు నేను వర్ధిల్ల చేస్తాడన్నావు. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. ఏ బలహీనత, భక్తి చీకటి ప్రభావం ఎవరైనా పనిచేయనివ్వద్దు. నష్టాలు ఎక్కడ పోనివ్వద్దు. లాభసాటిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరు ఉన్నా అమ్ముకోకూడదు, కొత్తవి కొనాలి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. నెక్స్ట్ లెవెల్ లేవనెత్తండి. కృపాక్షేమ దయచేయండి. ఆయన జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. భీమన్ గారికి ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చింది కాక కృపనివ్వండి. గొప్ప కార్యాలు, దివ్య సీటు విషయాలు కూడా మెరాకులు చేయండి. ఆ బిడ్డ ఆశ తీర్చండి. ఇంకెవరైతే నాయన బోసోడు మదన కూడా స్వస్థపరచండి. ప్రతి బలహీనత తొలగించండి, చీకటికి లైపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఎవరైతే వ్యాధిస్తూ ఉన్నారో, ఎవరైతే బెడ్ రెయిన్ పేషెంట్ ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో కూడా స్వస్థపరిచి విడుదలైపోయింది. అయ్యా, ముందున్న మట్లాది వారిని మమ్మల్ని సిద్ధపరచండి. తర్వాత గుడ్ ఫ్రైడే సిద్ధపరచండి, ఈస్టర్ సిద్ధపరచండి. అన్ని విషయాలు కృప నుంచి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచేయండి, జయమినివ్వండి. సాతానికి కూడా లైపరచండి. మీ దైవ సేవకులందరినీ ప్రొటెక్ట్ చేయండి. దుష్టుడు ఎక్కడ కూడా ప్రభా సంఘాల మీద, నాయన నీ బిడ్డల మీద ఎక్కడ దాడి చేయడానికి వీలేదు. ఆ దుష్టాత్మను గర్దిస్తూ మీరు గర్దించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆ ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఆదరించు, ధైర్యపరచు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి దైవ సేవకుని కూడా ప్రొటెక్ట్ చేయండి. అందరి విషయాలు కూడా దీవెన దయచేసి సమాధానంతో నింపండి. నీ తోడు మాతో ఉంచండి. నీ దీవెన మాకు దయచేయండి. ప్రామిస్లను ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఆయన సర్కస్ గ్రౌండ్ యజమానితో మీరు మాట్లాడి గిఫ్ట్గా ఇప్పించండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రిచేసినట్టు సహాయం చేయండి. విదేశాలు మా ప్రియులు జ్ఞాపకం చేసుకో. అయ్యా, చూడమని వాళ్ళకి మంచి ఓను అవసరించిన స్థితులు, జకరీష్ అని వాళ్ళు కూడా గర్భాలు ఇవ్వండి. అద్భుత రీతిలో కృపనివ్వండి. ఆయన జాన్సన్ గారి ఫ్యామిలీని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు కూడా దీవించండి. కొండ బిడ్డను కూడా దర్శించండి. ఆస్ట్రేలియా ఉన్న మరి కరుణ, అవినేష్ కూడా జ్ఞాపకం చేసుకోయా. ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి. ఈరోజంతా కూడా నెమ్మదినివ్వండి, శాంతి సమాధానం దయచేయండి. ఆయన పనులన్నింటిలో తోడండి. రాకపోకలు యాక్షన్స్ అయిపోయి చెడు దృష్టి కన్ను మా మీద ఈ పరిస్థితిని పడినవుక అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ యానివర్సరీ.